సో హలో అందరికీ వెల్కమ్ టు విదేశీ ఇండియన్ డైరీస్. ఈరోజు మన వీడియో అయితే మాత్రం ఇప్పుడు యూకేకి వచ్చిన వాళ్ళకి కానీ యూఎస్ కానీ వెళ్ళిపోయిన వాళ్ళకి కానీ కాదు, ఎవరైతే రావాలి అనుకుంటున్నారో ఇంకా ఇండియాలో ఉండి డ్రీమ్స్ ఉంటాయి, ఇక్కడికి రావాలి, చదువుకోవాలి, మాస్టర్స్ కంప్లీట్ చేయాలి, జాబ్ చేయాలి, ఇంకా ఇంకా ఎన్నో ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో అనమాట. సో వాళ్ళు మాత్రం చూడండి అండ్ మీకు ఇది ఖచ్చితంగా నచ్చింది వీడియో. మీ ఫ్రెండ్స్కి ఇది యూజ్ అవ్వచ్చు, సో తప్పకుండా షేర్ చేయండి. విషయం ఏంటంటే నేను ఇక్కడ మెసేజ్ పెట్టాను చూడండి. సో రీసెంట్గా నాకు ఇలా మెసేజెస్ అయితే వస్తున్నాయి అనమాట. ఈ వీడియో చేయడానికి కారణం కూడా ఇది ఒకటి అని చెప్తున్నాను అండ్ ఇంకొకటి పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో వాటన్నిటిని బేస్ చేసుకుని అయితే చెప్తున్నాను అనమాట. అందరికీ వీటన్ని కంట్రీస్లో అయితే చదవాలని ఉంటుంది యూకేలో. సో ప్రజెంట్ ఇప్పుడు నేనైతే స్కాట్లాండ్లో ఉంటున్నా. సో స్కాట్లాండ్ రావాలని కూడా చాలామంది చూస్తూ ఉంటారు. అండ్ ఇంకా లోన్ విషయానికి వచ్చేసరికి అందరికీ కూడా కొల్లాటరల్ అనేది ఉండదు అనమాట. కొల్లాటరల్ ఉన్నా కానీ కూడా కొంచెం ప్రాసెస్ తెలియకపోవడం ఉంటుంది. అసలు ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ చేయాలా అని ఉంటుంది అనమాట. గూగుల్లో పోయి సెర్చ్ చేస్తూ ఉంటాము. ఆ టైంలో ఏవేవో వస్తూ ఉంటాయి, నాకు వస్తుందా రాదా, ఎక్కడ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరికిద్ది, అక్యురేట్ ఇన్ఫర్మేషన్ దొరికిద్ది అని చెప్పేసి సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నెన్నో ఏఐ టూల్స్ని అడిగినా ఏది అడిగినా చెప్తున్నా నమ్మే విధంగా అయితే ఆ టైంలో ఉండము. మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అవి ఎలాంటి అంటే వెబ్సైట్స్ కానీ కొన్ని కంపెనీస్ కానీ వీటి ద్వారా మీరు విషయం తెలుసుకోవచ్చు అండ్ మీకు ఛాన్సెస్, మీ హోప్ అనేది మాత్రం ఖచ్చితంగా మీకు కొంచెమైనా ముందుకెళ్తూ ఉంటుంది. సో దాని విషయానికి వస్తే మాత్రం నేను చెప్పబోయేది స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్కి యూజ్ అయ్యే ఒక కంపెనీ అనమాట. సో వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ గురించి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను. అదేంటంటే వాళ్ళ స్టూడెంట్ అప్లికేషన్కి ఫస్ట్ మీరు వాళ్ళ వెబ్సైట్లో వెళ్ళేసి జస్ట్ మీరు నేమ్ డీటెయిల్స్ ఇలా ఇచ్చేసారనుకోండి, వెంటనే వాళ్ళే మీకు కాల్ చేస్తారనమాట నెక్స్ట్ డే. అలా అంటే అనుకోవచ్చు మనం స్టార్టింగ్ స్టేజ్లో మనం చేయగలనే వెంటనే మెసేజ్ కాల్స్ ఇలా రాగానే మనం ఫేక్, ఎక్కడ ఏమన్నా మనీ తీసుకుంటారా అని అనుకుంటాము, కానీ ఛార్జ్ చేసేది ఉండదు. కానీ హెల్ప్ మాత్రం ఖచ్చితంగా అవుతుంది వాళ్ళ నుంచి. ఇప్పటివరకు నేను ఇంట్రడ్యూస్ చేసిన కంపెనీ అయితే మాత్రం జ్ఞాన్దాన్ అనమాట. యాక్చువల్లీ వీళ్ళు అయితే 15,000 మంది స్టూడెంట్స్కి అయితే హెల్ప్ చేశారు అండ్ 5,000 crores అయితే రిలీజ్ చేశారనమాట వాళ్ళు చదువుకోవడానికి. ఏ కంట్రీ అయినా, యూఎస్ అయినా, యూకే అయినా, అబ్రాడ్ కంట్రీస్లో ఎడ్యుకేషన్ లోన్ కోసం అండ్ తక్కువ ఇంట్రెస్ట్తో. ఇంకా చెప్పాలంటే కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారు స్టూడెంట్స్కి ఫస్ట్ నుంచి. వాళ్ళ ఎలిజిబిలిటీని, వాళ్ళ ప్రిఫరెన్స్ని బట్టి అన్నిటినీ కూడా చేస్తారనమాట. అని ప్రాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా వాళ్ళు మీతో కనెక్ట్ అయిపోతారు అనమాట. కాల్ మాట్లాడుతూ కూడా కనెక్ట్ అవుతారు. అంత కౌన్సిలింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు. మొత్తం కూడా మీ డీటెయిల్స్ అడుగుతారు, మీ బ్యాచులర్స్ అడుగుతారు, అన్నీ అడుగుతారు, సర్టిఫికెట్స్ అడుగుతారు. అండ్ మీకు ఒక ఫ్రెండ్ లాగా అయితే మాత్రం మొత్తం కూడా మీకు ఏది ఉంది ఏది లేదు, లేకుంటే ఏం చెయ్యాలి అనేలాగా చెప్తా ఉంటారు. వాటితో కంపేర్ చేసినా కానీ కూడా అన్నీ కూడా ఒకేసారి అప్లికేషన్ వీళ్ళు అన్ని బ్యాంక్స్కి పెట్టేస్తారనమాట. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళకైతే మాత్రం ఇండియాలో ఉండే ప్రజెంట్ పబ్లిక్ బ్యాంక్స్ అయినా అలాగే ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి కదా, వీటన్నిటితో అయితే వీళ్ళకి లింక్ ఉంటుంది అనమాట. సో వీళ్ళకి కొంచెం తొందర వచ్చే అవకాశం ఉంటుంది ఎడ్యుకేషన్లో నుంచి వీళ్ళ వైపు నుంచి వెళ్తే. సో ఎన్బిఎఫ్సిస్ అంటే మీకు కొల్లాటరల్ ఎక్కువకుండా కూడా వీళ్ళు చేయగలుగుతారు. సో ఆప్షన్స్ అన్నీ కూడా మీకు చెప్పగలుగుతారు, వెతకగలుగుతారు మీకు మీ ప్రొఫైల్కి. ఇలా అయితే ఉంటుంది వీళ్ళ ప్రాసెస్ అయితే. ఇంకా మీరైతే మాత్రం ఈ లోన్ ఎలిజిబిలిటీ అనేది మీకు ఆఫర్ లెటర్ రాకముందు కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అది బెనిఫిట్ అవుతుంది, మనకు వస్తుందా రాదా, ఏమేమి కావాలి అని ముందే కూడా. సో అలా కూడా చూసుకోవచ్చు. ఈవెన్ మీరు ఇంకొక దగ్గర అప్లై చేసినా కానీ బ్యాంక్స్కి కూడా ఇందులో చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు కొన్ని బ్యాంక్స్కి అప్లై చేసి ఉండకపోవచ్చు వీళ్ళకున్న లింక్ ఉన్న బ్యాంక్స్తో. సో వీళ్ళతో చేసుకుంటే మాత్రం మీకు ఏదో ఒక ఆప్షన్ అయితే దొరికిద్ది అండ్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చాలా వరకు అయితే. ఇంకా మీకు ముందులో ఆల్రెడీ చెప్పేసిన ఏంటంటే వీళ్ళు డాక్యుమెంట్స్ అడుగుతారు కొన్ని అని చెప్పేసి. సో వీళ్ళ ప్రాసెస్ అయితే చాలా చాలా ఈజీగా ఉంటుంది. చెక్ లిస్ట్ పెట్టేస్తారనమాట ఒక పీడిఎఫ్ లాగా. సో మీరు వాటన్నిటిని ఇచ్చేసారనుకో అండ్ మీరు వాటి దాని మీద వీళ్ళు చూస్తారనమాట. అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ప్రాసెస్ అయితే మాత్రం. మీకు తెలియకుండా కానీ ఇంకా మీరు టెన్షన్ పడేలా కానీ మిమ్మల్ని స్ట్రెస్ చేసేలాగైతే ఏముండదు. మొత్తం వాళ్ళే చూసుకుంటూ ఉంటారు అండ్ అప్డేట్ అయితే ఇస్తూ ఉంటారు. అండ్ మీ ప్రిఫరెన్సే ఏది ఉన్నా కానీ వాళ్ళు మధ్యలో వచ్చేసి ఇది అది అనేది అయితే ఏమీ అనరు అనమాట. సో ఇలా అయితే ఉంటుంది వీళ్ళ కంపెనీ నుంచి అయితే. అండ్ ఒకవేళ మీకు ఇది అవసరం అయితే యూజ్ అయితే మాత్రం
మీరు చేసుకోవచ్చు ఈ కంపెనీ నుంచి. లేదు ఇంకా మా ఫ్రెండ్స్‌కి లేదా ఫ్యామిలీలో ఎవరైనా ట్రై చేస్తుంటే మాత్రం షేర్ చేయండి. వాళ్ళ వెబ్‌సైట్ లింక్‌నైతే మాత్రం ఇక్కడ కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. వీడియో కింద అయితే ఉంటది. చూసేయండి. డైరెక్ట్‌గా దాంట్లోకెళ్తే మాత్రం వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటాయి. మీరు అక్కడ పెట్టినవి మొత్తం చదువుకోవచ్చనమాట. అండ్ ఇంకా ఫర్దర్‌గా వెళ్ళాలంటే మీరు అక్కడ మీ నంబర్ గానీ అవన్నీ ఇచ్చేస్తే వాళ్ళ నుంచి కాల్స్ అలా వస్తాయి. సో ఇంక అంతే మరి. మీకు ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే ఇలాంటి లోన్‌వి ఇలాంటి వాటి కోసం అయితే కామెంట్ చేయండి. నేను ఇంకా వేరే చేయగలుగుతాను. వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే ఆ లింక్‌తో గానీ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మన వీడియోస్‌ని చూస్తూ నచ్చి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే చేసుకోండి. అంతే మరి. ఉంటాను. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.